నమస్తే గైస్. అవతార్ మూవీ అయితే మాత్రం ఇండియాలో అయితే మాత్రం క్రేజ్ అయితే తగ్గింది. పార్ట్ 3 అయితే మాత్రం రిలీజ్ అయింది అనమాట మొన్న అయితే. బట్ ఇండియాలో కలెక్షన్స్ అయితే చాలా తక్కువగా అయితే మాత్రం కలెక్ట్ చేస్తుంది. వేవ్ ద వాటర్ ఏదైతే ఉందో అవతార్ 2 అయితే మాత్రం 40 నుంచి 45 కోట్లు అయితే క్యాచ్ చేసింది అనమాట ఇండియా నుంచి. ఈ అవతార్ 3 ఏదైతే ఉందో ఫైర్ అండ్ యాష్, ఈ మూవీ అయితే మాత్రం 15 నుంచి 20 కోట్లు మాత్రం క్యాచ్ చేసింది అనమాట ఇప్పటి వరకు, డే 2 వరకు. మన తెలుగు రాష్ట్రాలకు అయితే మాత్రం 4,50,00,000 లేదా 5 కోట్లు మాత్రమే క్యాచ్ చేయడం అయితే జరిగింది అనమాట. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ అన్ని కలిపి లాంగ్వేజెస్. బట్ మనం అక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మన ఇండియాలో, అది కూడా మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న వాళ్ళైనా కూడా అవతార్ మూవీకి అయితే మాత్రం కొద్ది ఇంట్రెస్ట్ అయితే తగ్గించేసారని మనం అర్థం చేసుకోవాలి. దీనికి దెబ్బ ఎందుకు కొట్టిందంటే పార్ట్ 2 అన్నమాట. నాకు తెలిసి జేమ్స్ కెమెరాన్ అయితే మాత్రం ఈ సిరీస్ ఆపేసి ఇంకా నెక్స్ట్ ఇంకో మూవీని అయితే స్టార్ట్ చేస్తే బెటర్ అని అనుకుంటున్నా. పార్ట్ 1 బాగుంది కాబట్టి పార్ట్ 2 అయితే మాత్రం ఇంట్రెస్ట్ కి అయితే మాత్రం వెళ్ళారనమాట. ఇక పార్ట్ 2 ఏదైతే దెబ్బ కొట్టిందో పార్ట్ 3 కి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ కూడా కోల్పోయారు జనాలు. ఇప్పుడు అవతార్ మూవీ 3 అయితే మాత్రం ఏదైతే ఉందో అది రీజనబుల్ ప్రైస్ గానే పెట్టారు థియేటర్ లో. బట్ అయినా కూడా ఇంట్రెస్ట్ అయితే లేదు జనాలకి అయితే. ఇంకో విషయం మీకు చెప్పాలనుకుంటే 2 తో పోలిస్తే 3 అయితే మాత్రం చాలా బాగుంది. విజువల్స్ గానీ, 3D ఎఫెక్ట్స్ గానీ ఏదైనా కూడా 2 తో పోలిస్తే 3 బాగుంది. ఫైర్ అండ్ యాష్. కానీ ప్రేక్షకులు అయితే మాత్రం థియేటర్ కి అయితే మాత్రం వెళ్ళి చూడట్ల మూవీని. ఇక మొదటి రోజే అంత దారుణమైన కలెక్షన్స్ ని క్యాచ్ చేసింది కాబట్టి ఇంకా ఈ సిరీస్ ని అయితే స్టాప్ చేసుకుంటే బెటర్ అండి నా ఒపీనియన్ అనమాట. పార్ట్ 4 ఉంది అంటున్నారు, పార్ట్ 5 ఉంది అంటున్నారు. ఇంకా రొటీన్ గా అయితే వెళ్ళిపోతుంది అనమాట. ఇదైతే ఆపేసుకుంటే బెటర్ అని జేమ్స్ కెమెరాన్ గారికి అయితే మాత్రం నేనైతే చెప్పుకుంటున్నాను. బట్ మీరు ఎలా అనుకుంటున్నారు అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ ఇంకో వీడియోతో మీ ముందుకైతే వస్తా. అంతవరకు బాయ్.